కొంచెం సేపు లేఖనాలు గుండా మనం వెళ్దాం. మరి సంఘానికి వాక్యమే ఆహారం. సంఘానికి సరే అయితే వీడియో కూడా చేసి మరి యూట్యూబ్లో పెడుతున్నారు. మరి అది చాలా చోట్లకి వెళ్తూ ఉంది. కొన్ని వ్యూస్ కొన్ని వస్తూ ఉన్నాయి. మంచిది ప్రియులారా. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తును ఘననామములో మీ అందరికీ ప్రేమ వందనములను చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. మరి చక్కటి వర్తమానమును కొంచెం సేపు వినాలి. రాత్రి కూడా మనకి ఆరాధన ఏర్పాటు అయింది కనుకనే రాత్రి ఆరాధన ఉంది. రాత్రికి మరి జనాలు వస్తారు. మరి 2 ఆరాధనలు ఈరోజు మనం ఘనంగా ముగించుకుందాం. యాకోబుకి ఏసావుకున్న వ్యత్యాసము దేవునికి తెలుసట. ఎవరెవరి మధ్య వ్యత్యాసము? పాపికి పరిశుద్ధునికి మధ్య ఉన్న వ్యత్యాసము దేవునికి తెలుసు. మూడోది ఏంటంటే సద్బోధ దుర్బోధకు మధ్య ఉన్న వ్యత్యాసము దేవునికి తెలుసు. ముందు యాకోబు ఏసావు, పాపి పరిశుద్ధుడు, దుర్బోధ సద్బోధ, వీటి మధ్య ఉన్న వ్యత్యాసము దేవునికి తెలుసు. కుటుంబం వెళ్ళిపోయినప్పుడు ఏం మాట్లాడాడు? ఆయన ఎప్పుడు అలా మాట్లాడతాడు తన ప్రజలతో? దుర్బోధకి వెళ్ళిపోతున్నావా అని అడిగిన విశ్వాస చాలా గుర్తుపెట్టుకోండి. కనుకనే ఈ వ్యత్యాసములన్నీ ఆయనకి తెలుసు. కనుక ఆయనకి సమస్తమును తెలుసు. యేసేపు ఎవరో తెలుసు, యాకోబు ఎవరో తెలుసు, పాపులు ఎవరో తెలుసు, పరిశుద్ధులు ఎవరో తెలుసు, సద్బాధ ఏదో తెలుసు, అది కానిదేదో కూడా ఆయనకి బాగా తెలుసు. కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి ఉండి. ఏమంటున్నాడు? కుడి ఎడమలు. కొంతమంది కుడి వైపుని కలిగి ఉంటారు కొంతసేపు, కొంతమంది ఎడమవైపుని కలిగి ఉంటారు. కానీ కుడి ఎడమలు నీతి ఆయుధములను కలిగి ఉండు. నీతి ఒక ఆయుధం. నీతి తెల్లాలా? ఏమీ లేదు, నీతిని కలిగి ఉండండి. ఏమీ లేదు, నిరంతరము మీరు నీతిని కలిగి ఉండండి. సంఘము నీతిని కలిగి ఉండాలి. లోకము అవినీతిని కలిగి ఉంది. లోకం ఏం కలిగి ఉంది? ఏమైనా పేపర్లు అట్లా వస్తుంటే అవినీతి ఎక్కువైపోయిందని. అన్ని చోట్ల ఏం చేయాలి? ఏముంది? ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళి ఏముంది? అవినీతి. డబ్బు ఏముంది చేతడా? నీతిని కలిగి ఉండండి. నీతికి మించిన ఆయుధము మరొకటి లేదు. దేవుడు నీతిమంతుడు, తన వారిని నీతిమంతులు చేయవాడు. నేను అవినీతి పరున్నానని చాలాసార్లు అంటుంటాను. అవినీతి కొంతవరకు సుఖాన్ని ఇవ్వచ్చు, కొంత సంతోషాన్ని ఇవ్వచ్చు, కొన్ని అవసరాలు తీర్చవచ్చు. కానీ అది ఎక్కడ తొక్కాలా మనల్ని అది అక్కడ తొక్కేస్తుంది. కనుక ప్రియులారా, నీతిని ఆయుధముగా చేసుకున్నాడు. నీతిని ఆయుధముగా చేసుకున్నాడు. చాలామంది నీతిగా జీవిస్తారు. అన్యజనులు నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారండి. అన్యజనులు కూడా నీతిమంతులు. కొర్నేలు నీతిమంతుడు, అతడు అన్యుడు, అతడు రోమీయుడు. కనుక దేవుని నమ్మినంత మాత్రాన నీతిమంతులు కాలేరు, కానీ జీవించడం వలన నీతిమంతులు అవుతారు. దేవుని నమ్మినంత మాత్రం నీతిమంతులు అవరండి, కానీ జీవించడం వలన నీతిమంతులు అవుతారు. దేవుని కొరకు జీవించడం వలన నీతిమంతులు అవుతారు. కోగొట్ల కొలుతున్నారు ఇవాళ దేవుని నమ్ముకున్న వాళ్ళు. మరి నీతిమంతులని చెప్పగలమా? కానీ జీవించడం వలన నీతిమంతులు అవుతారు. అది నీతి కొరకు జీవించాలి, నీతి కొరకు నిలబడాలి. అదండి జీవితం అంటేని. కనుక జీవించడం వల్ల నీతిమంతులు. దేవుడు ఎలాగైతే నీతిమంతుడో తన వారు కూడా నీతిమంతులు కావాలని కోరుతున్నాడు. దేవుడు ఎలాగైతే నీతిమంతుడో తన వారు కూడా నీతిమంతులు కావాలని కోరుతున్నాడు అటండి. మరి అవునండి, పరలోకములో పాపం నివసించడానికి అవకాశం లేదు. అక్కడ పరిశుద్ధులే ఉంటారు. సాతాను ఎప్పుడైతే పాపం చేసాడో కిందకి తోయపడ్డాడు.
పాపం చేయనంతసేపు అక్కడ నిలబడడానికి అవకాశం ఉంది. ఆదామవ్వలు పాపం చేసిన వెంటనే బయటికి నెట్టివేయబడ్డారు. సాతాను బయటికి నెట్టివేయబడ్డారు. మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. కనుకనే ఆ రెండు ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి. కనుకనే తన వారు కూడా నీతిమంతులు కావాలని దేవుడు కోరుచున్నాడు. నీతి మరణం నుండి తప్పించును. సామెతల్లి మాట ఉంటుందండి, నీతి మరణమును తప్పిస్తుంది. ఖచ్చితంగా ఈ లోక శరీరం చచ్చిపోద్దండి. తల్లి అమ్మ నాన్న ఇచ్చిన శరీరం ఏమవుతుంది, కానీ ఆత్మీయ మరణమును తప్పిస్తుంది. చూసారా, ఆత్మ మరణించదు, ఆత్మ జీవిస్తుంది. అదే నీతి 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 అంటారు. పెద్ద వయసే భక్తికి చాలా మంచిదన్నాడు ప్రవక్త. నాకు నీకు వాళ్ళిద్దరికి మన నలుగురికి ఎంతో మంచిది. దేవుడికి కూడా పెద్ద వయసు ఏం చేస్తుంది, భక్తికి చాలా మంచిదని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రములు కలుగుగాక, హల్లెలూయా. కనుకనే లోకము నీతిగా జీవించదు. లోకం నీతిగా జీవితుందా? హల్లెలూయా. కానీ దాని నీతి ఎల్లప్పుడూ అవినీతే. లోకము ఎప్పుడు నీతిగా జీవించదు, కానీ దాని నీతి ఎల్లప్పుడూ అవినీతే. అవినీతే దాని నీతి అనుకుంటుంది. అబద్ధం ఆడితే ఏంటనుకుంటారు, అబద్ధాలు లెక్కించి పడతాయి. ఒక దినం చాలా ఇబ్బంది వస్తుంది. ఇందాకేదో అన్న అబద్ధం ఆడకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తాను, అబద్ధం అవలేలుగా వస్తుంది. ఎందుకంటే దానికి అలవాటు పడి ఉన్నాం కనుక టక్కునేమో వస్తుంది. అందుకనే మాట్లాడడానికి నిదానించాలి, అది నిజమా అబద్ధమా? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, నీతిమంతులు దేవుని రాజ్యంలో తేజరెళ్తారన్నాడు. చూసారా, ఇప్పుడు దేవుని రాజ్యానికి నీతి మరణం విడిపిస్తుంది. మరణం విడిపించిన వారు, మరణం నుండి విడిపించిన వారు దేవుని రాజ్యంలో తేజరెళ్తారు. నీతిమంతులు దేవుని రాజ్యంలో ఖచ్చితంగానండి వెలుగు మయమై ఉంటారని దాని అర్థం. తెప్పరెళ్ళెదురు, తేజరెళ్ళెదురు, వెలుగు మయమై ఉందురు. చాలా నీతి, చాలా నీతి కోసం అవినీతి అయితే ఆ ఊళ్ళోనూ ఉండొచ్చు. ఈ భక్తి పెరటి చాలా మంది అవినీతి పరులు ఉన్నారు. అది మన వల్ల అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్ముట, జీవించుట, నీతి కొరకే మరణించుట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్ముట ఫస్ట్, రెండు దానికోసమే జీవించుట, అది రెండు, దానికోసమే మరణించుట, అది మూడు. అబ్రహాములో ఈ మూడు కనబడతాయి. నీతి, విశ్వాసము, క్రియలు. నమ్ముట, జీవించుట, దాని కొరకే మరణించుట. అందుకని అబ్రహాము విశ్వాసాలకి తండ్రి, మనుష్యులకు తండ్రి, అంటే జనములకు తండ్రి. అబ్రహాము దేవుడు అంతగా ఇచ్చించాడు, ఎందుకంటే దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. ఇషరా, అబ్రహాము సంతానం అనిపించుకోవాలంటే చాలా ప్రయాసపడాలండి. అందుకనే ప్రియులారా, అతడు నమ్మాడు, నమ్మిన దాని కొరకు జీవించాడు. దేని నిమిత్తమైతే జీవించాడో దాని కొరకే అతడు మరణించాడు. అందుకనే ఈ సబ్జెక్ట్ అతందే. యెహోవా ఈరే. తమ కుమారుడు అడుగుతా ఉన్నాడు, తండ్రి నా కుమారుడా అని అడిగాడు. యా అబ్బాయి, మనం అలాగా వాళ్ళ భాషలు అలాగా. ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నావు, నిప్పులు నీళ్ళు అన్నీ తెచ్చావు, కత్తి అన్ని. బలి అర్పణకి గొర్రెపిల్లదన్నాడు. బలి అర్పణకి గొర్రెపిల్ల దేవుడే చూసుకున్నాడు అన్నాడు. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకొనును. బలి అర్పణ గొర్రెపిల్లను దేవుడే చూసుకొనును. అందుకని ప్రవక్త ఏమన్నా తెలుసా, అబ్రహాము తన కుమారుడను మృతులలో నుండి పొందుకున్నాడు అన్నాడు. ఎక్కడి నుంచి పొందుకున్నాడు? యేసుక్రీస్తుని దేవుడు మృతులలో నుండి పొందుకున్నాడు. ఈ కాలపు వదని యేసుక్రీస్తు మృతులలో నుండి పొందుకున్నాడు. అటు ఇస్సాకు కావచ్చు, క్రీస్తు కావచ్చు, ఈ కాలపు వధువు కావచ్చు, వారు మృతులలో నుండి పొందుకున్నారు. అవును కదా, గట్టి పైకి ఎత్తేసాడు కదా. ఎత్తేస్తే ఆగమంది. దేవుడు ఆగు, నీ నీతి గొప్పది, నీ క్రియలు గొప్పవి, నీ విశ్వాసం గొప్పది. ఒకే ఏకైక కుమారుడిని నీవు నాకు బలిగా అర్పించడానికి నీవు వెనకాడలేదు అని అబ్రహాముని దీవించడం మొదలుపెట్టాడు. ఎవరిస్తారండి? వృద్ధాప్యంలో బిడ్డలు కన్నాడు. 15 సంవత్సరాల వయసు వచ్చిన బిడ్డని తీసుకెళ్లి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి, జనములకు, రాజులకు తండ్రి అండి. రాజులకు తండ్రి అతను.
ఈ ముగ్గురికి తండ్రి అతను. అంతటి పోర్ట్ఫోలియో ఉంది. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నాగరికత ఎక్కడుండో అక్కడ పాపం ఉండను. ఈ నాగరికత మంచిది అనుకుంటారు, చాలా జురుకుంటున్నారు దాన్ని. ఈ నాగరికతనే అది ఒక కుళ్ళు, దాన్ని జురుకోకపోతే ఉండలేరు. ఛీ, ఈ కాలంలో ఇలాంటివి ఉన్నాయా? ఇలాంటి డ్రెస్సులు ఉన్నాయా? మరి నేను చదువుకున్నప్పుడు కూడా లేవండి, ఎంతో బాగుండేవారు. ఈ డ్రెస్సులు లేవండి, చీరలతో వచ్చేవారు ఆడవాళ్ళు కాలేజీ చదువుకోవటానికి మేము ఉన్నప్పుడు. లేకపోతే పరికిని వాణితో వచ్చేవారు. ఇప్పటికీ గుర్తుంది ఆయనకు. అనుమతుందా? ఏమవుతుంది? విపరీతానికి వెళ్తుంది. నాగరికత ఎక్కడ ఉండనో అక్కడ పాపం ఉండను. నాగరికత పాపము జత జత అక్కా చెల్లెలు లాంటివంట. ఏమన్నాడు? ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడి నుంచి చెప్తున్నాను? ఇప్పుడు మన సహోదరి అడుగుతుందండి, ఇదిగో యెహోవా ఈరే, దాని నుంచి వెళ్తుంది వర్తమానం. నాగరికత పాపం ఎలాంటివి? ఎక్కడ నాగరికత ఉండను అక్కడ పాపము. అందుకని దేవుడు ఈ లోక సంబంధమైన నాగరికతను సంఘానికి ఇవ్వలేదట. పర సంబంధమైన నాగరికతను ఎక్కడ భూమి మీద తన జనులకి ఇచ్చేసాడు. అందుకనే పర సంబంధమైన నాగరికతలో ఉన్నాం మనము, లోక సంబంధమైన నాగరికతలో లేము. అందుకనే సంఘము పాపములో లేదు. అన్నిటికీ రంగులేస్తున్నారండి. ఒక్కదానికి కాదండి, రంగోళికి కాదు, ఇంకా విపరీతమైన వాటికి వచ్చేసాయి. లోపల పళ్ళకు కూడా రంగేస్తున్నారండి, డిజైన్స్ వచ్చాయి. ఇదంతా వేలం వెర్రి. ఏం వెర్రిది? ఏమన్నాడు? ఆమె హల్లెలూయా. కనుకనే ప్రతి మతమునికి ఆచార సిద్ధాంతములు ఉన్నవి, కానీ వారికి వాక్యం లేదు. మతాలు అన్నింటికి ఏమున్నాయి? లోకంలో వందలాది మతాలు ఉన్నాయి, సిద్ధాంతాలు, ఆచారాలు, మతక్రమాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటికి వాక్యము లేదు. వారికి గ్రంథాలు ఉన్నాయి, దాచిపెడతారు. కానీ మనకి గ్రంథం ఉంది, పట్టుకుని తిరుగుతాం. ఈ గ్రంథం ఏం చేద్దాం? మనసులో ఒక గ్రంథం ఉంది అన్నాడు, హృదయంలో, చేతిలో. ఎవరో మత గ్రంథాన్ని పట్టుకు తిరుగుతారా? ఇది మత గ్రంథం కాదు, అందుకే నువ్వు పట్టుకు తిరుగుతున్నావు. ఆమేన్ హల్లెలూయా. ఇది నీ యొక్క దిక్సూచి, నీ ప్రయాణానికి కావాల్సిన వెలుగు, నీ ప్రయాణానికి కావాల్సినటువంటి గూగుల్ మ్యాప్ అంత ఇందులో ఉంది. అది ఆన్ చేయగానే నీ రూట్ చెప్తుంది. అది ఇది తెరవగానే నీ ప్రయాణ మార్గాన్ని చెప్తుంది. ఇది ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఏ మతము తమ గ్రంథములను పట్టుకుని తిరగదు, కానీ దేవుని పిల్లలు తమ గ్రంథమును పట్టుకు తిరుగుతారు. హృదయంలో ఒక గ్రంథము, చేతిలో ఒక గ్రంథం పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. కానీ దెయ్యమునకు, దెయ్యపు శక్తులకు సాతాను పీఠములు. దెయ్యానికి, దెయ్యపు శక్తులకి ఏమున్నాయి? పీఠములు ఉన్నవటండి. గద్దెలు ఏమున్నాయి? పీఠాధిపతులు, పీఠములు ఉన్నాయి. పీఠాధిపతులు సాతాను ద్వారా నడిపించబడుతున్నారు. పీఠాధిపతులు ప్రతి యాజకుడు దేవుని ద్వారా నడిపించబడేవాడు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ప్రతి కాపరి దేవుని ద్వారా నడిపించబడతారు. ప్రతి విశ్వాసి దేవుని ద్వారా, ప్రవక్తలు, అపొస్తలులు, పాత నిబంధన యాజకులు, రబ్బీలు, ప్రవక్తలు అందరూ కూడా దేవుని చేత నడిపించబడ్డారు. దేవుడు తనకు కావలసిన వారిని ఎన్నుకున్నాడు. మన చక్కని ఓడికి మేము చూసాం, చాలామంది వచ్చారు అక్కడికి, 30,000 మంది వచ్చారు. యుద్ధం చేయలేని వాళ్ళు, పిరికి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు, ఇంకా మిగిలారు. నీటి ఎదిగి తీసుకెళ్ళమన్నాడు, నీళ్లు తాగు విధానాన్ని కనిపెట్టమన్నారు. కొంతమంది ఒంగుని కుక్కలా గతికారు. కుక్క నీళ్లు తాగడం చూసావా? ఏం చేస్తుంది? గతికుతుంది కదా, నాలుగుతో గతికుతుంది. అలాగా వెళ్ళిపోమని పనిచేయని అన్నారు. కొంతమంది దోషులతో నీళ్లు తాగారు. 300 మంది మిగిలారు 30,000 మందికి. ఎంతమంది మిగిలారు? వేళ్ళే యుద్ధము చేయడానికి యోగ్యులు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలోచన పరుడు యొక్క వడపోత సాధనములో వడకట్టబడతారు. దుర్బోధ అని దేవుడే సెలవు ఇచ్చినప్పుడు నా జన్మ అదృష్టం, నేను 100,000 కళలు పొందుకున్నవాడిని. అర్థమవుతుందా? అన్ని కళల కన్నా ఈ కళ ఎంత ప్రశస్తమైనదో. మొత్తం ప్రసంగ వేదిక మీద నుంచే సంఘానికి నిత్య జీవం వెళ్ళే ఒక సద్బాధ నీకున్నది. అవి వెళ్ళిపోతున్న వాళ్ళది దుర్బోధ అని చెప్పాడు దేవుడు.
దేవుడితో ఆటలాడినాను నేను. మా పిల్లలు లేకపోతే ఈవిడితో ఆటలాడొచ్చు. అవునా? దేవుడితో ఆటలాడతావు? దేవుడితో నాటకాలు ఆడతావా? కనుక ఉన్నాయి. ఆ దినమున సియోనులోని తప్పించుకునే వారు ప్రభు దృష్టిలో మహిమకరముగా ఉందరు. ఆ దినమున సియోనులో నుండి తప్పించుకునే వారు మహిమకరముగా ఉందరు. లోకము నుండి, లోక పాపము నుండి రాకడ సమయంలో తప్పించుకుని వారు దేవుని దృష్టిలో మహిమకరముగా ఉందరు. రాకడ అయిపోయిందట అంటే ఇంకా రాకడ గురించి మనము బోధించకూడదు, రాకడ పాటలో పాడకూడదు, రాండి ప్రభు అని చెప్పి ప్రార్థించకూడదు. ఇక నువ్వు కోట్ల కొలిది ఏమండి రోమన్ కేథలిక్ పోపు రాకడికి ఎదురు చూస్తున్నాడు. ప్రొటెస్టెంట్లు రాకడ కొరకు వధువు మీవెందో యూదులు మెస్సై కోసం ఎదురు చూస్తున్నారు. చాలా వండర్ఫుల్ అండి. ఇక్కడ 2 అయితే అక్కడ 3 జరుగుతుంది. అక్కడితో రాకళ్ళు ఆగిపోతాయి. రాకుండా వచ్చాడు అనేది ఎవరిది? ప్రభు ఏమో ఏం చెప్పాడు? నేను ఎలాగైతే ఆరోహణమయ్యానో నేను అలాగే ఎంతసేపు అది రెప్పపాటు 30 నిమిషాలు ఉండదు రాకడ. ప్రవక్త చాలా అద్భుతంగా వివరించారు దాన్ని. కనుకనే ఏంటి ఇప్పుడు నేను ఆఖరిలో ఏం బోధించాను మీకు? నేను తప్పించుకొని వారు ప్రభు దృష్టిలో మహిమకరముగా ఉందరు. లోకముండి, లోక పాపము నుండి తప్పించబడి పరిశుద్ధపరచబడి రాకడ కొరకు ఎదురు చూసేవారు ప్రభు దృష్టిలో మహిమకరముగా ఉందరు. నేను ఎన్నడో నమ్మనండి. నన్ను ఏం చేసిన పర్లా, ఆయన రాబోతున్నాడు. నాకు ఇచ్చిన వర్తమానం అది, నోవాకి ఇచ్చిన వర్తమానం అది. చివరి వర్తమానం బోధించాడు, అంత్యకాల వర్తమానాన్ని. వర్షం వస్తుంది అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ప్రభు వస్తున్నాడు అంటున్నాం. అతను ఏం బోధించాడు? వర్షము ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. యూదులు కూడా మెస్సయ్య రాబోతున్నాడు. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారండి. మనకన్నా భక్తి పరులండి వాళ్ళు. కానీ వాళ్ళ భక్తి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆయన విసర్జించడంతో ఏమైంది? గట్టిగా చెప్పండి. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. పన్నీర్ పని చేయలేదు. నువ్వు ఎక్కడ పూసుకుంటావు దాన్ని? వాళ్ళ భక్తి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఈ వర్తమాన సత్యం విడిచి వెళ్ళి వారు భక్తి కూడా బూడిదలో పోసిన పన్నీరు పని చేయదు. ఇంకా ఒక్క చుక్కైనా చేసేలా ఉండాలి. అది రాసుకోవటం పని చేస్తుంది. మనం పడుస్తున్న కొద్దిగా రాసాం కదా, లేకపోతే దూరం తీసుకుని చెవులు పెట్టుకుని వాళ్ళు. ఇక్కడ ఒక స్టూడెంట్ నాకు నువ్వు చెవులు అక్కడ కదరా, ఇక్కడ కాలర్ కింద రాయమని కూడా వస్తారు. ఎక్కడ రాయమని వాడు? ఇక్కడ రాయి కనబడదు, సువాసన వెదజల్లుతుంది అని చెప్పేవాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మన భక్తి బూడిదలో పోసిన పన్నీరు కానే కాదు. దేవునికి స్తోత్రములు. లోకము నిండా అధునాతన ఆదాములే అన్నాడు. లోకము నిండా ఎవరున్నారు? అధునాతన ఆదాములు. లోకము నిండా అధునాతన ఆదాములు ఉన్నారటండి. లోకము నిండా ఆదాములు ఉన్నారట. అధునాతన ఆదాములు అంటే యేసుక్రీస్తు అధునాత ఆదామా? యేసుక్రీస్తు చివరి ఆదాము. సంఘము మరలా ఆ చివరి ఆదామును శరీరములో చూడబోతా ఉంది. ఖచ్చితంగానే నీతో అన్ని మాట్లాడితే, నాతో అన్ని మాట్లాడితే నేను దేవుడిని అయిపోతాను. నాకు కొన్ని మాత్రమే చెప్తారు, మీకు కూడా కొన్ని మాత్రమే చెప్తారు. మీకు కూడా కొన్ని కళలు వస్తాయి, అవి పరిమితంగా ఉంటాయి. అవి దైవ కళలు. దేవుడు ఇంకా నాతో మాట్లాడుతున్నాడనే ఆ నమ్మకం నీ హృదయంలో ఏర్పడుతుంది. నువ్వు పటిష్టం అవుతావు. చర్చిలో నువ్వు ఎప్పుడు మరి దేవుడు ఫోన్ చేస్తాడు. నొక్కి మళ్ళీ చేరిక. చూడండి ప్రియులారా, 2వ ఆదాము రావాల్సి ఉందన్నాడు. 2వ ఆదాము, ఈ మొదటి ఆదాము ఎవరు? ఏ దేని తోట ఆదాము. లోకమునందు ఏ ఆదాములు ఉన్నారు? ఆధునిక ఆదాములు ఉన్నారు. కానీ 2వ ఆదాము రావాల్సి ఉందన్నాడు. 2వ ఆదాము ఎవరు? ఏమండి, నేను బాప్తిసం పొందిన కానీ నేటి వరకు కూడా నేను అలా ఉన్నానండి. నాలో ఏ మార్పు లేదు. పరదేశకి వెళ్ళిపోయినా, కొన్ని 1000 ఏళ్లలో ఉన్నానా, ఇక ముడతలు పడుతున్నాయి. ఇంకా ఉన్నా
ఎన్నో. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే వీళ్ళ తెలుగు తక్కువతనమో, దెయ్యం తెలివైనతనమో, వినలేనితనమో నాకు తెలియదు. కానీ మరి ఎలాగ నమ్మారో నాకే తెలియదు. ఆ కాపర్ ఏమన్నాడంటే చస్తావని పెట్టాడు బోర్డు ఒకటి. రాత్రి చూశాను నేను. ఈ నా వర్తమానం నమ్మకపోతే ఏమవుతావు? చస్తావు. ఎవరు చస్తారో చూస్తానులే అనుకున్నాను. పడిపోనక నిజం ఒకరికి పడిపోని ఒక నిజ అవకొరకు ఆయన రాబోతున్నాడట. ఎవరో ఒక రాబోతా ఉన్నాడు. తన అవంతా తీసుకుపోతాడు. మీకు అర్థమవుతుందా? రాకలేదండి, భక్తి లేదు, ఇంక అనవసరం. నీకు దశమ ఇవ్వాల్సిన పని ఉండదు. శుభ్రంగా నువ్వు మటన్ తెచ్చుకు తినేచ్చు, ఇంకంతా తినేచ్చు. ఇక అంతేనా? రాకడ అయిపోయిందా? మా శ్రమ తీరిపోయింది. మేము 1000 ఏండ్లలో ఉన్నాం. మాకు ఇంక వర్షం రాదు, ఋతువులు లేవు. ఒకసారి ఆపేస్తే బాగుంది గాలి. కరోనా ఏంటి? ఊపిరిని ఆపేయడమే. కరోనా ఏంటి? ఎంత భయంకరమైన వ్యాధి అంటే అది. నవకాలం ఉన్నాడు ఏంటి? ఊపిరి ఆపేయడమే. మా నాన్న ఎలకలు పెట్టేవాడు, బాధించేసి తన నిండా పడి నీళ్ళలో పట్టుకెళ్ళి నేను సరదా అట్లా ఎలా ముంచేయడమే. అట్లా ఊపిరి ఆపి చచ్చిపోయి, సరే ఆ మడుగొట్టిని పారేసి మళ్ళీ కాలిది పట్టుకొచ్చేవాడిని. ఎలా చచ్చిపోయి? మరి ఈ ఋతువులు ఉన్నాయి, ఈ పచ్చిపోతములు ఉన్నాయి. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, రెబ్కా శిరస్సు వినండి. రెబ్కా శిరస్సు యొద్దకు వస్తున్నప్పుడు ఏమి జరిగినది? తన శిరస్సును కప్పుకున్నది. మీరు ఇప్పుడు శిరస్సును కప్పుకోక్కర్లేదు. మీ శిరస్సును కప్పడానికి జుట్టు ఉంది. ఇప్పుడు అర్థమైందా? అంటే నాకు ఇక శిరస్సు లేదు అన్నట్టు అంట. నా శిరస్సు నా భర్త అని చెప్పడం. నాకు ఇక శిరస్సు, తన శిరస్సును కనపడనివ్వలేదు. అప్పుడు దాని అర్థమేంటి? నాకు ఇక శిరస్సు లేదు. నా యొక్క శిరస్సు, నాకు శిరస్సు లేదు, కానీ నా భర్త యొక్క శిరస్సే నా శిరస్సు అంది. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. మరొక అర్థంలో అలా కప్పుకొనిట్లో తన భర్తని గౌరవించుడు అన్నాడు. తన భర్తనే. అది ఒక భౌతిక ధర్మం ఆచరించారు. ఆత్మీయ ధర్మంలో నీ జుట్టుని పెంచుకుని చేయడమే నీ భర్త యొక్క గౌరవం. నీ జుట్టుని పెంచుకోవడమే నీ భర్తని గౌరవించుట. భూమి మీద భర్తని, పరలోకంలో భర్తని కూడా నువ్వు గౌరవించేదారు అవుతున్నావు. అందుకనే ఏ ఆడదైతే భర్తని గౌరవించదో అది జుట్టు కత్తిరించుకోవడం. ఏ ఆడ మనిషి అయితే తన భర్తని గౌరవించదో, ప్రేమించదో, మర్యాద చూపని ఆడది ఏం చేస్తుంది? అందుకని పొట్టి జుట్లు, పొట్టి బట్టలు, పొట్టి మనస్సులు. మనసు పొట్టిదే, జుట్టు పొట్టిదే, బట్టలు పొట్టియే. అంతా మురుగుజ్జు, అందరూ మురుగుజ్జులు అయిపోయారు. మేము జుట్టు కత్తిరించుకోవాలి. మీరు జుట్టు సరే అది ఆపేస్తున్నా. హల్లెలూయా. క్రైస్తవులు ప్రతి విధమైనటువంటి ఆచారమునకు తమ ముఖములను కప్పుకొనవలెను. క్రైస్తవులు ఏం చేయాలి? ప్రతి విధమైన ఆచారములకు తమ ముఖములను కప్పుకోవాలి. యూదుల విగ్రహాలు చూడరు, ఇలా కన్నెత్తి చూడండి. మనం అలా తేరు చూస్తాం, వాళ్ళు అసలు చూడరు. చూసారా? వాళ్ళకి పని లేదు, పందిని చూడరు. అసలు పందులే ఉండవు ఆ దేశంలో. మీకు తెలుసది? ఏం పందులు పెంచడానికి లేదు ఆ దేశంలో. పందుల్ని పెంచడానికి లేదు. కోళ్ళు తింటారు, మేకల్ని, గొర్రెలు తింటారు, పశువులు అన్నీ తింటారు, చేపలు తింటారు. సరే, పందుల్ని పెంచకూడదు. దాని ముఖం వాళ్ళు చూడరు, విగ్రహముల ముఖము. ఇంకా ఆ దినాలు ఎలా ఉండి అంటే అన్యజనులతో కూడా స్నేహం చేయరు, ముఖంలోనికి తేరు చూసేవారు కాదు. అంత నిష్ఠ కలిగిన భక్తి. అంతా ఏ అన్యుడైనా ప్రవేశిస్తే ఇంకంతే సంగతులు. అంత అలా ఉండేది. కానీ మారింది ఇప్పుడు. అందరూ వెళ్ళి
చూసి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రతి ఆచారమునకు, ప్రతి సిద్ధాంతమునకు సంఘము తన ముఖమును కప్పుకోవాలి. అంటే చూడకూడదు, ఆచారం వైపు చూడకూడదు, సిద్ధాంతం వైపు చూడకూడదు, మత విధుల వైపు చూడకూడదు. సూర్యుడు ఆరిపోయినవాడు సూర్యుడు ఆరిపోతాడా? ఆమెను హల్లెలూయా. దేవుని వెలుగు ఆరిపోతుందా? నీలో రగిలించిన ఉజ్జీవ జ్వాలలు ఆరిపోవు. ఆనాడు నాలో రగిలించాడు ఆ ఉజ్జీవ జ్వాల. అది నేను వెళ్ళిపోయేదాకా ఆరదు, అంతే. సేవ చేస్తున్నానని కాదండి, సేవ లేనప్పుడు కూడా నేను ఉజ్జీవంగానే జీవించాను. నేను ఏ దేవుడిని అయితే నమ్ముకున్నానో ఆ దేవుని కొరకు నిలబడాలని నిర్ణయమో చేశాను కనుక నాటి నుండి నేటి వరకు ఆ జ్వాలలు నాలో ఆరవు. నిజమైన దేవుని పిల్లల యొక్క హృదయాల్లో ఉజ్జీవ జ్వాలలు ఆరిపోవు. సూర్యుడు ఆరనివాడు ఒక దినాన్ని ఆడతాడు, ఒక దినాన్ని నేను ఆడతాను. కానీ దేవుని వెలుగు ఎన్నడూ ఆరిపోదు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు నిరంతరము వెలుగై ఉన్నాడు, వెలుగుమయమై ఉన్నాడు. పర్లేదా వసంత? వింటున్నారా రాజుగారు? వినండి కాసేపు. దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైంది, అందరికీ దొరికేది కాదు. దేవునికి వర్తమానం అందరికీ దొరకదు. కనుకనే నీతి విశ్వాసము క్రియలు ఇవి అబ్రహాము యొక్క దైవిక ఆస్తి అట. నీతి విశ్వాసము క్రియలు ఇవి అబ్రహాము యొక్క దైవిక ఆస్తులు. ఇంకేమని చెప్పాడు? నీతీకరణం యోహానని చెప్పాడు, శుద్ధీకరణం పౌలని చెప్పాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం విలియం మేరన్ ప్రణామ్ గారని చెప్పాడు ప్రవక్త వర్తమానంలో. నేను వాటిని తీసుకోను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ ముగ్గురు ప్రవక్తల ముందే వారు నీతీకరణ శుద్ధీకరణము అపొస్తలులు అయి ఉన్నారు. ఇప్పుడు జాన్ వెస్లీ లేకపోతే మార్టిన్ లూథరు నీతీకరణం శుద్ధీకరణము అయి ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఈయన అయి ఉన్నాడు. వారు ఎలా అయి ఉన్నారని మనకు ఫోన్లు చేస్తారు, కానీ వారు అయ్యి ఉన్నారని ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు దాని మీద కొంచెం మనం వెళ్ళవలసి ఉంది. వర్తమానం పేరు అది, యెహోవా ఈరే మీద మనం వెళ్తా ఉన్నాం. కనుక అబ్రహాము యొక్క దైవిక ఆస్తి విశ్వాసము, నీతి క్రియలు, అదే అతని ఆస్తి. అతనికి ఆస్తి లెక్కలేనంత ఆస్తి ఉంది, అది భౌతికమైనది, అది లెక్కలేనంత ఆస్తి. ఒకసారి ఆస్తి ఎలియాజర్కి అయిపోతేనే భయపడి ఏడ్చి ప్రార్థించాడంట. ఇక నాకు వారసులు లేరు, ఈ ఆస్తి దమస్కు వాడైన ఎలియాజర్కి అయిపోతుంది అని ప్రార్థించి మర్చిపోయాడు. అర్థమైందా? అప్పుడు దేవుడు నీ ఆస్తి ఎలియాజర్కి వశము వెళ్ళదు, నీ ఆస్తికి ఒక వారసుని ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడలే. ఇప్పుడు దాంట్లో కూడా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? నా ఆస్తి దమస్కు వాడైన ఎలియాజర్కి అన్నాడు. అబ్రహాం ఖచ్చితంగా అన్నాడు, ప్రార్థించి ఏడ్చాడు. పాపం నాకు పిల్లలు లేకుండా పోయారు, విస్తారమైన ఆస్తి ఉంది, అది భౌతికమైనది. కానీ ప్రవక్త ఆత్మ సంబంధమైన ఆస్తి కోసం మాట్లాడుతున్నాడు. నీతి విశ్వాసము క్రియలు అబ్రహాం యొక్క దైవిక ఆస్తి అన్నాడు. సంఘమును కూడా అదే ఆస్తి. నీతి విశ్వాసము క్రియలని దైవిక ఆస్తిని సంఘము కలిగి ఉండాలి. నీతి లేకుండా ఎలా జీవితం ఉండే? విశ్వాసం లేకుండా ఎలా జీవితా? క్రియలు లేకుండా ఎలా జీవితా? విశ్వాసం లేని క్రియలు మృతమా కాదా? యేసుక్రీస్తు లేని మానవ జీవితం మృతమా కాదా? వర్తమానం లేని క్రైస్తవ సంఘం మృతమా కాదా? నేను జీవించలేనండి. ఎవరేమన్నా కానీ నీతి లేకుండా, విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా మనం జీవించలేమండి. అది జీవితమే కాదు, అది క్రైస్తవ్యమే కాదు, అది అనుకరణ క్రైస్తవ్యము. నటించింది వెళ్ళిపోయింది లేదా? అమ్మ 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 అని 7 గ్రాములు అన్నారు. 7 గ్రాములు ఇప్పుడు పాస్టర్ అమ్మని పిలిచి సరిపోద్ది. అమ్మ అందులో ఏదో ఇబ్బందికరమైన స్వరం ఉంది అందులో. అందువల్ల ఏంటంటే పరిపూర్ణంగా న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు అబ్రహాం యొక్క ఆస్తి గురించి మీ నోటితో చెప్పండి.
నీతి, విశ్వాసము, క్రియలు. అది ఏ ఆస్తి? అది దైవికమైన ఆస్తి, పర సంబంధమైన ఆస్తి. వాటి ద్వారా అతడు భూమి మీద 3 కలిగి ఉంటాడు. వాటి ద్వారా అతడు ఏమవుతాడు? పరలోకంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దైవికమైన ఆస్తి అదే. అది నిత్య స్వాస్థ్యాన్ని తీసుకెళ్తుంది. అది అంజలు విశ్వాసం కలిగి ఉంటారా? క్రియలు కలిగి ఉంటారా? నీతిని కలిగి ఉంటారా? తద్వారా అబ్రహాము రాజసంతానమునికి తండ్రిగా ఉన్నాడు. అలాంటి ఆస్తిపరుడు రాజసంతానమునకు తండ్రిగా ఉన్నాడట. ఏ సంతానానికి? అతడు విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి అని చెప్పారు. ఇప్పుడు ఎవరికి తండ్రి? రాదు, రాజసంతానమునకు తండ్రి. ఎవరు? అబ్రహాము. ఈ రాజసంతానములో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి యూదులు, వారు రాజులే. 2 అన్యులు, వీరు రాజులే. అది భౌతికమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. చూడు, ఇది ఇప్పుడు దీన్ని రాజసంతానం అని పిలిచాడు ప్రవక్త. రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం అన్నాడు. అందుకని ఇది రాజసంతానం అన్నాడు. వారు కూడా రాజులే. ఇస్మాయిల్ సంతానం కూడా రాజులే. కానీ ఆత్మ సంబంధమైన సంతానమునే రాజసంతానమని పిలుస్తున్నాడు. బహుశా విశ్వాసులు యూదులు కావచ్చు. అర్థమవుతుందా? హల్లెలూయా. రాజులు, రాజసంతానం క్రైస్తవులు కావచ్చు. జనములు మహమ్మదీలు కావచ్చు. మనం అలాగే విశ్లేషించుకోవచ్చు. జనములు అంటే వారే. విశ్వాసులు అంటే యూదులే. రాజసంతానం అంటే సంఘమే. దేవుని స్తోత్రములు కలుగునుగాక. కనుకనే యేసు చూడండి ప్రియులారా, క్రీస్తులో వాక్యము ఆత్మ, క్రీస్తులోనటండి వాక్యము పరిశుద్ధాత్మ నివసించి జీవించిందంట. ప్రభువైన యేసుక్రీస్తులో వాక్యము పరిశుద్ధాత్మ నివసించి జీవించిందంట. మనలో వాక్యం ఉండొద్దా? మనలో పరిశుద్ధాత్మ ఉండొద్దా? అది మనలో నివసించొద్దా? అది మనలో జీవించొద్దా? అది జీవమును ఉత్పత్తి చేస్తుంది. అది క్రీస్తులో జీవించింది. అది సంఘ విశ్వాసాలు కూడా జీవించాలి. నీలో పరిశుద్ధాత్మ జీవించాలి, నీలో వాక్యము జీవించాలి, నీలో వాక్యము నివసించాలి, నీలో పరిశుద్ధాత్మ నివసించాలి. వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వరండి. ఇలా 2 చెవులు ఎందుకు ఇచ్చారని చెప్పారు? ఓ చెవితో అయినా చెవితో వదిలేయటానికి. కానీ దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? 2 చెవులతో విని హృదయంలో తీయడానికి. ఒక ఆయన అడిగాడు, 2 చెవులు ఎందుకు ఇచ్చారని. ఓ చెవితో అయినా చెవితో వదిలేయటానికి. అది 2వ చెవు ఎందుకు ఇచ్చాడా? 2 చెవులతో విని హృదయంలోనికి లాక్కోవడానికి. ప్రభువైన యేసులో ఏమి జీవించింది? పరిశుద్ధాత్మ. ఆయన వాక్యం జీవించింది. చివరికి తానే వాక్యమయ్యాడు. తన ప్రజలు వాక్యం ఇచ్చాడు. తన ప్రజలు కూడా వాక్యం అవ్వాలనుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ కూడా తన ప్రజల్లో ఉంచాడు. ఆయన ఆ దెయ్యపు ఆత్మని తోలటం, రోజు తోలి దూరంగా తరుముతూ ఉంటాను నేను. ప్రార్థన అంటే మామూలు విషయం ఏంటండి? భక్తి జీవితం అండి. మామూలు నిప్పు రాలిపోద్ది, దగ్గర రాలిపోతాడు. దీనికి మామూలు పోరాటం కాదు ఇది. పరలోకం అంటే ఒక రోజున నిత్య జీవంలో మనము తేలియాడుతూ ఉండడానికి ఇక్కడ ఇవన్నీ జయించాలి. మురికి ప్రపంచం ఏముంది? అన్యుడు చేసినట్టు నేను చేస్తానా? అన్యులు చేసినట్టు మీరు చేస్తారా? కనుకనే ప్రియులారా, క్రీస్తు యేసులో జీవించిన ఆ జీవమే నిబంధన ప్రజలలో జీవించవలసి ఉంది. క్రీస్తులో జీవించిన ఆ జీవమే నిబంధన ప్రజలలో జీవించవలసి ఉంది. క్రీస్తులో జీవించిన ఆ జీవమే నిబంధన ప్రజలలో జీవించవలసి ఉంది. అది మనలో జీవించాలి. అది నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడవుతాడా? పరిశుద్ధాత్మ పోగొట్టుకోవడం సులువు, పరిశుద్ధాత్మ పొందడం కూడా సులువే. పోగొట్టుకోవడం సులువు, పొందడం కూడా సులువే. పొందడం చాలా సులువు.
మీ జీవితము సత్యమైన దాంతో వెళ్ళవలసి ఉన్నది. దేంతో వెళ్ళాలట? ఏదైతే సత్యమో దాంతోనే జీవితం వెళ్ళాలి. అసత్యం ఉంది, సద్బోధ ఉంది, దుర్బోధ ఉంది. దుర్బోధకు వెళ్ళిపోతున్నారని దేవుడే మాట్లాడాడు. సరే, అక్కడ సత్యం ఉంది, అసత్యం ఉంది, దుర్బోధ ఉంది, సద్బోధ ఉంది. నీ జీవితము సత్యమైన దాని వైపు వెళ్ళవలేను. దేని వైపు వెళ్ళాలి? జీవితమా సత్యమైన దాని వైపు వెళ్ళవలేను. అబద్ధము దాని వైపు వెళ్ళాలా? లోకము అబద్ధము వైపు ప్రయాణిస్తున్నది. సంఘము సత్యము వైపు ప్రయాణించాలి. ఎంత అద్భుతమైనది! కనుక ప్రియులారా, మీ జీవితంలో సత్యమైన దాని వెళ్ళవలసి ఉంది. భూమి మీద నీకు ఒక చుక్క యేసు రక్తము దొరికినా చాలన్నాడు. భూమి మీద ఒక చుక్క యేసు రక్తము దొరికినా చాలు. పరలోకములో 2 పాదములు పట్టినంత స్థలము మీకు దొరికినా చాలన్నాడు. భూమి మీద రక్తపు చుక్క దొరికినోడికి పరలోకములో 2 పాదముల పట్టు స్థలం ఖచ్చితంగా దొరుకుతుంది. మనుషుడు 2 పాదముల మీద నిలబడతాడు. అవునండి, దేవుడు అన్యాసుడు కాదు, 2 పాదములంతే కాదు. కానీ ఆ 2 పాదములంత స్థలం దొరికితే అక్కడ నిలబడడానికి అవకాశము కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే భూమి మీద యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక చుక్క దొరికినవాడు అదృష్టవంతుడు. ఆ చుక్క రక్తము నీకు పరలోకములో 2 అడుగుల స్థలమును సంపాదించి పెడుతుంది. అందుకనే పరలోకంలో 2 అడుగుల స్థలము దొరికినవాడు ధన్యుడు. 2 పాదములు పట్టినంత స్థలము. పరలోకంలో 2 పాదములు పట్టినంత స్థలము నీకు దొరికినా చాలును. సత్యమును బోధించు ఒకే ఒక్క సంఘము దొరికినా చాలును. సత్యమును బోధించు ఒక సంఘము దొరికినా మీకు చాలును. సత్యమును బోధించు ఒక సంఘము నీకు దొరికితే ఒక చుక్క రక్తము నీకు దొరుకుతుంది. ఒక చుక్క రక్తము నీకు 2 పాదములు పట్టినంత స్థలము పరలోకంలో నీకు దయచేస్తుంది. అందుకనే సత్యమును బోధించు సంఘం ఇది. ఎడకెళ్ళిపోయింది ఆ సత్యానికి, ఎడకెళ్ళిపోయింది దుర్బోధకి. వచ్చేసాడు ఆయన, రాకడా అయిపోయిందా? అది అలాగే ఉండు. ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారండి. 63లో వచ్చింది, ఎందుకు వచ్చాడు? నేను ఆయన వచ్చేసారు కదండి, ఆయన వచ్చేసిన ఆయన గురించి మళ్ళా రమ్మని మీరు ఎందుకు బోధిస్తున్నారు అన్నాడు. వచ్చేతేనే బాగుండని మేము అనుకుంటున్నాం. ఈ చెరలు, ఈ బాధలు, ఇవన్నీ పోయి హాయిగా పోదాం అక్కడికి. అవునండి, చాలామంది అనుకుంటారు ఎందుకు ఇక్కడ అని అనిపిస్తారు. కొంతకాలం ముందులో జీవితాన్ని ప్రేమిస్తాడు బాగానే, అది ఇది చెప్పాలి. కొంతకాలం తర్వాత వైరాగ్యం వస్తుంది. ఏముంది ఇందులో అనిపిస్తుంది. వెంకటరాజు గారికి ఏముంది? చివరి వైరాగ్యం, చివరికి చచ్చిపోయాడు. అవునా? ఇప్పుడు ఏవైతే కోరుకున్నావో వాటి మీద నీకు ఆశ ఉంటుందో ముఖం వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక రకమైన వైరాగ్యం పొందుతాడు. నేను ఎంతోమంది వచ్చి వెళ్ళారు, కానీ వీళ్ళు వెళ్ళడం చాలా వింతగా గురవుతున్నాను నేను. చాలా నా జీవితంలో ఎంత వింత అంటే కోట్ల మంది ఇప్పుడు రాకడికి ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. కనుకనే సత్యమును బోధించి ఒక సంఘము నీకు ఉండినా చాలు అన్నాడు. అది అసలు సంగతి ఏంటంటే ఏం బోధించాలి? ఇప్పుడు అవతల వ్యక్తి దుర్బోధకు వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు నాది సద్బోధ అనే అర్థం వస్తుంది లేదా? అది నా అదృష్టం. జనం కాదు అక్కడ ముఖ్యం. అసలు నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ సత్యములో ఉన్నావు అనేదే మనకి ముఖ్యము. ఆమేన్, హల్లెలూయా. జీవితాంతం అబద్ధంలో ఉండి అబద్ధంలో మరణిస్తే నీకేం ప్రయోజనమో? అందుకనే ఏమన్నాడు తెలుసా? యుగ సమాప్తిలో మానవాళి ఉన్నది అంతము యొక్క చివరి గడియ. ఇదే గడియనే అంతము యొక్క చివరి గడియ, యుగ సమాప్తి. అంతా ముగిస్తాడండి. యూదులు ఎదురు చూస్తున్నారు.
మూడో మందిరం నిర్మించబోతున్నారు. వాళ్ళు మోషే మందిరం అయిపోయింది, సొలొమోను మందిరమా అయిపోయింది, మూడో మందిరానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మందిరం లేదు వాళ్ళకి. గోడకాడ పాపం ప్రార్థించుకుంటున్నారు ఎండలో. గోడకాడ ఆ గోడ ఆధారమైంది. ఆ గోడ అవతల వాళ్ళు ఫిలిస్తీన్లు, ఈ గోడ అవతల ఏళ్ళు. ఎర్రని పేయ దొరికింది. అనుదిన బలి అర్పణకు పనులు చకచక, రాకడికి పనులు చకచక జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత సంఘం వెళ్ళిపోయి ఇప్పుడు రాకడైపోయిందన్న వాళ్ళు మిగిలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మాసిపోయానంటే కుదురుతుందా? దొంగ బంగారం కొనేసి మోసపోయావనుకో, ఆడు వెళ్ళిపోయాడు దొంగోడు, అప్పుడు పని అవుతా? నేను ఇదే ఆలోచించాను. దేవుడు చెప్పేశాడు, దేవుడు చెప్పాడు, దేవుడు మరి అలాంటి బోధ ద్వారా పరలోకం వెళ్తారా? ఎవరిదో దుర్బోధ, ఆ తల్లిది పిల్లది దుర్బోధ అని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మరి ఏ బోధలోకి వెళ్ళావు? నువ్వు తల్లి పిల్లలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మీ జీవితము సత్యమైన దాని వెళ్ళవలసినది. భూమి నీకు ఒక దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు సంఘముతో నేను యుగ సమాప్తి వరకు ఉందినని ఆయన వాగ్దానం చేశాను. యుగ సమాప్తి వరకు సంఘముతో నేను ఉందినని ఆయన వాగ్దానం చేశారు. ఇక్కడ ఏమన్నాడు ప్రవక్త? అబ్రాహాము యొక్క రాజ సంతానంగా ఉంటావా, లోక సంబంధమైన సైతాను సంతానంగా ఉంటావా అని అడిగాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? అబ్రాహాము యొక్క రాజ సంతానముగా ఉంటావా, లేకపోతే లోక సంబంధమైన సైతాన్ సంతానముగా ఉంటావని ఒక ప్రశ్న వేశాడు. అది ఎంత అద్భుతమైన ప్రశ్న మీరు గమనించండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యెహోవా ఈరే, దేవుడే చూసుకును. దేవుడి సువార్తను పంపి దానిని చల్లి దాని జీవం కొరకు ఆత్మను పంపి రెండింటినీ ఎదవిచ్చాడు. దేవుడు ఏం చేయడు? సువార్తను పంపి ఏం చేయడు? దానిని చల్లి అది జీవించడం కొరకు ఏం చేశాడు? ఆత్మను పంపి రెండింటినీ ఎదగనిచ్చాడట. రెండు అంటే ఏంటి? కలుపు మొక్క, గోధుమ మొక్క, గురుగు మొక్క, కలుపు మొక్క, వరి మొక్క రెండింటినీ కలిపి ఎదగనిచ్చాడు. రెండింటినీ గొర్రెల మేకలు కలిపే ఉంటాయి, కలుపు మొక్కలు ఉడుపు మొక్కలు కలిపే ఉంటాయి, గురుగు మొక్క గోధుమ మొక్క. కానీ రెండింటినీ కలిపి ఎదగనిస్తున్నాడు. రెండింటిని ఏం చేస్తున్నాడు? కలిపి ఎదగనిమ్మన్నాడు. దేని ఫలము దానికి ఉంది. అవునా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు సువార్తను పంపించాడు, సువార్తను చల్లాడు, అది జీవించడం కోసం పరిశుద్ధాత్మను పంపాడు. రెండింటినీ కలిపి ఎదగనిమ్మన్నాడు. రెండింటిని ఏంటి నేను అనుకున్నాను? ఖచ్చితంగా బుద్ధి లేని కన్య, బుద్ధి కలిగిన కన్య రెండింటినీ ఎదగనివ్వండి. మేక గొర్రె రెండింటిని ఎదగనివ్వండి. గోధుమ గురుగు రెండింటిని ఎదగనివ్వండి. కలుపు మొక్క వరి మొక్క రెండింటినీ ఎదగనివ్వండి. ఇప్పుడు అర్థమవుతుందా? కరువు కాలమందు అవి రెండు ప్రార్థించేట వర్షం కొరకు. అవి వర్షం కురిసిన తర్వాత రెండు నీళ్లు తాగి తెప్పరిల్లాయంట. కానీ కోతకాలం మందు ఏది గురుగో ఏది గోధుమో తెలిసిపోతుంది. మాకు కూడా కొంత ఆత్మస్పృహ ఉంటుంది. ఎవరి విశ్వాసంలో కారు అని చెప్పి ఏం చేస్తాను? ఇప్పుడు వెళ్తాం, మేము విశ్వసిస్తాం, జీవిస్తున్నాం. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇందులో ఎవరెవరేంటి మాకు తెలీదా? మీకు తెలితే అది నాకు తెలితే తెలవా? వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు, లేకపోతే వాళ్ళ ఆహార అలవాట్లు, వారి యొక్క నైజం అంతా మనకే తెలుస్తుంది. 5 సంవత్సరాలు నువ్వు నాతో ఉన్నప్పుడు నీ గురించి నాకు తెలితే తెలదా? హల్లెలూయా. అది నిజమైన విశ్వాసమా, నట విశ్వాసమా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా.
కనుకనే ప్రియులారా, ఈ దినముకైన క్రైస్తవ ఫలం అంతా ఉద్రేకల మీద ఆధారపడుతుంది. క్రైస్తవ ఫలం దేని మీద ఆధారపడింది? ఉద్రేకములు, భావోద్వేగములు, ఉద్రేకములు. ఇవి చెల్లవు. అలా ఉద్రేకం అసలు చెల్తండి. ఇక్కడ అసలు భావోద్వేగము సాఫీగా వెళ్ళాలండి. ఇది ఎలా వెళ్ళాలండి? ఏ ఉద్రేకం మీద నువ్వు ఆధారపడవద్దని. ఉద్రేకములు ఆగిపోతాయి, ఉద్రేకములు చల్లారిపోతాయి. భావోద్వేగములు ఆగిపోతాయి, భావోద్రేకములు చల్లారిపోతాయి. అలాంటి వాటి మీద ఆధారపడిపోయిందటండి సంఘం. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, అయితే ఉద్యమం అనేది చల్లారదు. ఉద్యమమా చల్లారదండి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాళ్ళు ఉద్యమము చల్లారదండి. నాడు అది ఆ నిప్పును ముట్టించాడు, ఆయన వచ్చే వరకు అది ఆరిపోదు. ఆ దీపమును ముట్టించాడు, అది వచ్చే వరకు అది ఆరిపోదు. చుడుగాలి అయినా, జడివానైనా, తుఫాను గాలి అయినా సరే ఆయన వెలిగించిన దీపము ఆరదు. కానీ ఆయన వెలిగించాలి. అందుకని ఉద్యమం ఆరదు. సూర్యుడు ఆరిపోతాడా? చంద్రుడు కూడా పగల ప్రకాశిస్తున్నాడు, అతనే ఆరని వాడే. నక్షత్రాలు కూడా పగల ప్రకాశిస్తున్నాయి, అవి ఆరవు. దేవుని వెలుగు ఆరదు. నీలో పుట్టించిన ఉద్యమే జ్వాల ఆరదు. ఇవి ఏమో ఆరిపోయేవి కావు. కరెంటు పోతే లైట్ ఆరిపోతుంది, కిరసనాలు అయిపోతే దీపం ఆరిపోతుంది, లాంతర్లో ఇంకేమీ లేదు. అదమైనా మన లాంతర్లు తెలుసు, కానీ ఇవి ఆరేవి కావు. ఆరని జ్వాల నీలో పుట్టించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అబ్రాహాము ఒక అన్యుడు, అబ్రాహాము ఒక అన్యుడు. అబ్రాహాముని దేవుడు వృద్ధాప్యం మంది కలుసుకున్నాడు. నన్ను యవ్వన జీవితంలో కలుసుకున్నాడు దేవుడు. 28 ఏడు. ఎన్నో ఏడు? ఎవడు రాడు. 28 ఏడు అవునొస్తాడా? ఎవరో 28 ఏటను వచ్చి నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, నువ్వు నేరం చేయకూడదు, నువ్వు ఇంత మంచిగా జీవించాలంటే ఎవడి వల్ల అవుతుందండి? హల్లెలూయా. అబ్రాహాము దేవుడు, అబ్రాహాము అన్యుడు. అబ్రాహాము ఎవడు? అన్యుడు. బొమ్మలు తయారు చేసి అమ్ముకునే ఒక మనుష్యుడు అతను. తండ్రి కొడుకులు బొమ్మలు తయారు చేస్తారు, కావిట్లో పోసుకుని ఊరంతా అమ్ముకుంటారు. కాబట్టి అతను ఏమయ్యాడు? అన్యుడు. అబ్రాహాము దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? మోషేని దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? మనం అనుకుంటాం ఈ రుద్రుడితో ఈయన ఏం చేస్తాడు, ఈ రుద్రుడిని తీసుకుని నేనేం చేస్తాడు, ఆ వంగిపోయిన నడువన్ని శీలల్ని మళ్ళీ ఏం చేసుకుంటాడు, ఆ 80 ఏళ్ళ ముసలాడు ఆ మోషేని ఏం చేసుకుంటావా నువ్వు? ఆయన ఏమైనా చేయగలడు. అబ్రాహాముని తీసుకుని ఏమైనా చేయగలడు. అంతే. ఆ మోషేని తీసుకుని ఏమైనా చేయగలడు. అంతటి యవనస్తుడు పాపములో ములుగు చేస్తున్న ఒకడిని ఆడు దేవునికి లొంగుతాడా అని జనులు అంటారంట. దేవునికే. కానీ అటువంటి వాణ్ణి తీసుకుని చూడండి, మన సైడు గిత్తలు ఉంటాయి, 5-6 ఏళ్ళు గిత్తలు, వయసు వచ్చిన గిత్తలు ఉంటాయి. అవి లొంగితే ముక్కుతూలం వేస్తాడు. ఏం చేస్తాడు? ముక్కుతూలం వేస్తాడు. ముక్కుతూలం వేసి ఇలా లాగినప్పటికీ సర్ర ఆగిపోద్ది. ఆగుతుంది ఆగా. హల్లెలూయా. ఆగని గుర్రం ఉంటుంది, కళ్ళు వేస్తాడు. అవునా? ఇలా లాగైనా ఆగుతుంది. ఇప్పుడు అర్థమైందా? అటువంటి యవనస్తుడు వీడు దేవుడికి లొంగుతాడు. వీడు దేవుని మనిషా, వీడు దేవుని లొంగుతాడంటే దేవుడికే లొంగుతాడు. ఆ 80 ఏళ్ళ వృద్ధుడు, అతనిలో ఉన్న శక్తి ఏమిటో దేవునికి తెలుసు. ఆ వృద్ధుల్లో ఉన్న నీతి ఏమిటో దేవునికి తెలుసు. ఆ యవనస్తుల్లో ఉన్న పాపము ఏమిటో దేవునికి తెలుసు. అది ఎలా వదలగొట్టాలో తెలుసు. ఈ వృద్ధాప్యంలో కనుగొన్నాడు అబ్రహాముని. వృద్ధాప్యము చెట్టు కిందకు వచ్చాడు. వాగ్దాన కుమారుని వాగ్దానం చేశాడు, నీ కొడుకు పుట్టబోతున్నాడు. పుట్టాడు. 15 సంవత్సరాల వయసు వచ్చింది. బలి అర్పణకు తీసుకుపోతా ఉన్నాడు. దేవుడు మాట్లాడు, నీకు ఒక్కగానున్న కొడుకుని నాకు బలిగా అర్పించమన్నాడు. అంతే, ఏమనలేదు. దేవుడు బలిని కోరడు, కనికరమని కోరుచున్నాడనే మాట 4 సార్లు. బలిని కోరడు. దేవుడు నరబలిని కోరడండి. బైబిల్లో తెలియక నరుణ్ణి యెహోవాకి బలిగా అర్పించారు. ఆయన కోపం రేగిపోయి చాలా మంది చచ్చిపోయాల. తెలియక ఏం చేశారు తెలుసా?
దేవుని కోపం రగిలిపోయిందండి. దేవుని మనిషిని బలిగా కోరుకోడు. బలి ఇమ్మన్నాడు కానీ, బలి ఇమ్మని విశ్వాసమును పరీక్షించాడు కానీ, బలి చేయమని బలిగా నరకమని దేవుని ఉద్దేశించాడు. పరీక్ష చూడ మనకి పాదులై కాదు పల్లెటూరు చెప్పుకుంటారు. పుచ్చి తట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చారు. మారని చిరిగిపోయిన రూపాయలు మారు నాణ్యాలన్నీ ఇందులో వేసేస్తారు. ఈ పాస్టర్ మనిషి కదా, ఇతను ఎక్కడ మార్చుకుంటాడా? ఈ 10 నోట్లు అయినాయి, ఇది ఇంకా ఉండేవారండి. 10 నోట్లు అన్ని బయట ఇచ్చుకున్న నోట్లు ఇక్కడ వేసేవారండి. పుచ్చి నువ్వు మంచి ఆనపకాయ కాసింది, అదేమో నువ్వు వండుకు తినేసావు. ఓ పక్కనే ఇలా ముడుచుకుపోయిన ఆనపకాయ అది తెచ్చిచ్చావు. ముందు మంచిది దేవునికి ఇయ్యి. ఫస్ట్ నేమ్ అది ప్రథమ ఫలం. ఎన్నో జిమ్ముకులండి. అలాంటి విశ్వాసాలు చెల్లవు. దేవుడు వాటిని నమ్మడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బలిస్తాడా ఇవ్వడా? నేను ఇచ్చాను తిరిగి నాకు ఇవ్వు, నేను నీకు ఇచ్చాను తిరిగి నాకు ఇవ్వు, తిరిగి ఇస్తావేవా? అబ్రహాముకి యోబుకి ఆస్తి ఇచ్చాడు. ఈ ఆస్తిని ఆరోగ్యాన్ని పిల్లల్ని తీసేస్తున్నాను, నన్ను తిడతాడేమో చూద్దాం అనుకున్నాడు. తిట్టలేదు. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నువ్వు ఇవ్వగలవు అన్నాడు అంతే. దేవుడు మనిషి చూపే ప్రేమకి మూర్చెల్లిపోతున్నాడండి. దేవుడు మనం చూపే ప్రేమకి మూర్చెల్లిపోయాడటండి. పరమగీతంలో ఉంది. అంతటి భక్తులు ఉన్నారండి భూమి మీద. అంతగా ప్రేమించేవారు ఉన్నారు. అతడు వాగ్దానంపై నిలబడ్డాడు. అబ్రహాము శరీరంలో ఫలింపని వాడేటండి. ఆ వృద్ధాప్యంలో కూడిన శరీరం ఫలిస్తుందా? ఫలించు. బిడ్డలు పుట్టిస్తుంది అది. హల్లెలూయా. కానీ అబ్రహాము వాగ్దానంపై నిలబడ్డాడు. నీకు కుమారుడు అనే వాగ్దానం మీద నిలబడ్డాడు. కానీ సంఘము మనము వాక్యం మీద నిలబడాలండి. అవునండి. ఇందులో రాసిన వాగ్దానాలు కొల్లలు ఉన్నాయండి. వాక్యం మీద నిలబడాలి. మనం దేని మీద నిలబడాలి? అబ్రహామన్యుడు అతడు దేవుడు అబ్రహాముని వృద్ధాప్యం మంది కలుసుకున్నాడు. అబ్రహాము ఫలించిన వాడిగా ఉన్నాడు. అతడు వాగ్దానంపై నిలబడ్డాడు. సంఘము వాక్యంపై నిలబడాలి. అబ్రహాము వాక్యమును లేదా వాగ్దానమును హృదయములో దాచాడు. ఎక్కడ వాక్యాన్ని? దేవదూత గాబ్రియేలు మరియమ్మకి కొన్ని విషయాలు చెప్తే హృదయంలో దాచిందంట. వాక్యం ఎక్కడ దాయాలి? వాగ్దానం ఎక్కడ దాయాలి? అబ్రహాం ఎక్కడ దాచాడు? మరియమ్మ ఎక్కడ దాచింది? సంఘం ఎక్కడ దాయాలి? ఇంత మంచి వర్తమానం వెళ్తుంది కదయ్యా, దొరుకుతుందండి. తిని అన్నానికి కాలదానికి వెళ్తే అన్నం దొరుకుతుందని అడుగుతారు మన వాళ్ళు. నీకు గుర్తుందా? ఉందా? కాలదానికి వెళ్ళాడమ్మా అని అర్థమైందా? కాళ్ళ కడుగుంది కాశీలు దొరుకుతుందా? హల్లెలూయా. ఎంత ప్రశస్తమైనది, సరళమైనది, తేలిక భాషలో. పోనీ దేవుని నకిలీ చెప్పేస్తాను నేను. సంఘశాఖ లెక్క సాహిత్యం చెప్పి ఎగిరి 10 అంతలు ఎగిరే చెప్పేస్తున్నానా? వర్తమాన సత్యము, సంఘమునికి కావలసిన జీవం యొక్క ఆహారము. రాబోతున్నాడు. వచ్చింది. ప్రవక్త కొరకు ప్రత్యేకంగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు కాదు, ప్రవక్త కొరకు వచ్చాడు. ప్రవక్త ప్రపంచ సార్వత్రిక సంఘము కొరకు వర్తమానం ఇవ్వడం కొరకు దేవుడు ప్రవక్త కొరకు వచ్చాడు. ప్రవక్త మన కొరకు వచ్చాడు. అర్థమైందా? ఏం చెప్పాను? ఒక సిద్ధాంతం బోధగా, ఒక బోధ శాఖగా, ఆ శాఖోపశాఖలుగా, అదే నికోలాయితులా. అర్థమైందా? నువ్వు ప్రముఖుడు అయితే ఏం చేయాలి? ఈ సరసత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ నా మాట వినేస్తున్నారు కదని నీ ఇష్టానుసారమైన తెచ్చి పెడితే దాన్ని దేవుడు దుర్బోధని చెప్పాడు. అలాంటి దర్శనాన్ని మరలా నేను పొందుకుంటానో పొందుకోలేనో తెలియదు. అది అద్భుతం నా జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. హృదయంలో పరిశుద్ధాత్మ మరియు వాక్యం ఒక జత, వాక్యవర్తమానం ఒక జత, వరుడు ఒక జత. 3 జతలు చెప్పండి. చెప్పండి. వాక్యము,
వాక్యము వర్తమానము, వరుడు వధువు. ఇవి జతలో, అవి జత కలిస్తేనే, అవునా? పరిశుద్ధాత్మ వాక్యం కలిస్తేనే వర్తమానం. వాక్యంలో ఏం జన్మించింది? వర్తమానం. ఈ రెండు కలిపి ఒక జత. అర్థమైందా? ఇవి ఏం చేసే? వధువును ఉత్పత్తి చేసే, వరుడికి ఒక భార్యని తయారు చేసే. వాక్యము వర్తమానం పరిశుద్ధాత్మ ఏం చేశాయి? వధువుకి ఒక వరునికి ఒక వధువుని జన్మింపజేశాయి. పరలోకం ఉంది, పాతాళం కింద ఉంది, భూమిపైన ఉంది, భూమిపైన వాక్యం ఉంది. ఈ వాక్య ప్రకారంగా లోకంలో జరుగుతుంది, వాక్యము లోకంలో నెరవేరుతుంది. ఆత్మీయస్పృహ కలిగి ఉంటే ఈ లేఖనము లోకములో ఎలా నెరవేరుతుందో మీరు గుర్తుపడతారు. వాగ్దాని కుమారుని కొరకు మీరు ఎదురు చూడవలెను. అబ్రహాము ఎదురు చూసినట్లుగా అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని చూశాడు. అబ్రహాం ఎవరు చూసి? స్టెఫను చూశాడు. అపొస్తలులు, ప్రవక్తలు కూడా ఆ పట్టణాలను, పరలోకమును, అబ్రహాం పునాదులు గల పట్టణమును దానికోసం జీవించాడు, దానికోసం ఎదురు చూశాడు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. వాగ్దాన కుమారుని కొరకు మనము ఎదురు చూడవలెను. అంతే. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభునేశ్వరు రమ్ము అని మనం ఎందుకంటున్నాం? దేవుని కుమారుడు తిరిగి వచ్చుట. దేవుని కుమారుడు ద్వారము త్వరగా మూయబడుతున్నది అన్నాడు. ఇది ఆఖరి మాట. ద్వారము యూదులతికిది వెళ్ళిపోతుంది. అనుదిన బలులు, మూడో మందిరము అక్కడ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది. ఆయన రాకుండానే వచ్చేసాడే. నీ వెళ్ళిపోయిన వాళ్ళలో దేవుని కృప లేదట, దేవుడు లేడట, దేవదూతలు లేదు, పరిశుద్ధాత్మ, ఇంకోటి ఏదో చెప్పాను నేను, వర్తమానం లేదు. ఇవి 5 వర్తమానం లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, కృప లేకుండా, దేవదేవత లేకుండా, దేవుడు లేకుండా ఎలా వెళ్తావు? పరలోకం ఎలా వెళ్తావు? ఆయన వచ్చిన తర్వాత ఇవి ఉండవు ఇక్కడ. ఆయన రాకముందే ఇవి పోగొట్టుకున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? లోకంతో పాటు వెళ్తావు. లోకం ఎక్కడికి వెళ్తుందా? అక్కడికి వెళ్తావు. లోకం ఎక్కడికి వెళ్తుంది? దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదాం.